హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. లాస్ట్ 2 వీకెండ్స్ నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడం వల్ల వీకెండ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయలేదు. ఈ వీకెండ్ అప్డేట్స్ అయితే కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ అని వచ్చాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సరిపోతే శనివారం నాట్ టీజర్ రిలీజ్ అయింది. జేక్స్ ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంది. ఈసారి వివేక్ ఆత్రేయ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఉల్లాసం రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది, వెనకపోతే మీరు వినండి. నెక్స్ట్ కా టీజర్ రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్గా కనిపిస్తున్నారు. టీజర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్లో అనిపించింది. నెక్స్ట్ రాయన్ ట్రైలర్ రిలీజ్ అయింది. క్యారెక్టర్ డ్రైవెన్ ఫిల్మ్లో అనిపించింది, బట్ ట్రైలర్లో పెద్ద ప్లాట్ అయితే రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ విడుదల పార్ట్ 2 ఫస్ట్ లుక్స్. నెక్స్ట్ విజయమూర్తి నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మంచుమల బాయ్స్ డైరెక్టర్ చిదంబరం బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారు. నెక్స్ట్ మనసమ షార్ట్ ఫిల్మ్ తీసిన దీపక్ రెడ్డి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక మూవీ చేస్తున్నారు. దీని గురించి డీటెయిల్స్ అయితే అప్కమింగ్ డేస్లో రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ బచ్చల్ మల్లి ఫస్ట్ సింగిల్ మా ఊరి జాతరలో రిలీజ్ అయింది. సాంగ్ అయితే బాగుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్ మెకానిక్ రౌడీ అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. విశ్వక్ సేన్కి ఈ ఇయర్లో ఇది 3rd రిలీజ్. అండ్ ఇదే రోజున తమిళ డబ్ మూవీ అమరాన్పూర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కల్కి ఓటీటీ రిలీజ్ డేట్. హిందీ వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. ఇంకా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అయితే ప్రైమ్ వీడియో రిలీజ్ అవుతాయి. ఇంకా డేట్ విషయానికి వస్తే థియేటర్లో 10 వీక్స్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీలోకి అయితే వస్తుందంట. గణేష్ చతుర్థికి రావచ్చు. నెక్స్ట్ సర్దార్ 2లో ఎస్ఎస్ సూర్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్ అయితే స్టార్ట్ అయింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ అవడం వల్ల షూట్ అయితే ఇప్పుడు ఆపేశారు. నెక్స్ట్ తెలుసు కదా రెగ్యులర్ షూట్ ఆగస్ట్ 15న స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తంగలాన్ ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. జగపతి బాబు డబ్బింగ్ కంప్లీట్ చేశారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్కే 1 or 1.5 years పడుతుందంట. ప్రజెంట్ అయితే ఫండ్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంకా పుష్ప 2 విషయానికి వస్తే అల్లు అర్జున్ బియర్ ట్రిమ్ చేశారని ఇదని అదని సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ విషయం అయితే మనం మాట్లాడుకోలేదు. షూట్ విషయానికి వస్తే క్లైమాక్స్, ఒక సాంగ్ అండ్ ఫాస్ట్ పోర్షన్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్టు ఈ సినిమా డిసెంబర్ 6న వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ పోస్ట్పోన్ అవుతే మార్చ్లో రిలీజ్ అవ్వచ్చు. ఇలాంటి డిస్కషన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఇలా అవుతుంది కాబట్టి కన్నప్ప టీం సేఫ్ సైడ్గా మేము డిసెంబర్లో వస్తామని మంచు విష్ణు ఒక ట్వీట్ అయితే వేశారు. చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ మట్కా రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాంగ్ మీద షూట్ చేశారు. ఈ సాంగ్లో బాలీవుడ్ యాక్టర్స్ నోరా కనిపిస్తున్నారు. నెక్స్ట్ బడి ఆగస్ట్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీమియర్స్ అయితే విజయవాడలో చేశారు. ప్రీమియర్స్ నుంచి మన స్టాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎన్వికి 109 మూవీకి వీరమాస్ అని టైటిల్ అనుకుంటున్నారు. నెక్స్ట్ విశ్వంబర టీజర్ అయితే ఆగస్ట్ 22న రిలీజ్ అవుతుంది. ఇంకా షూట్ విషయానికి వస్తే 2 songs అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ వీరధార సూరన్ ఈ మూవీ నుంచి ఎస్జే సూర్య లుక్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ కంగోన్ నుంచి ఫైర్ సాంగ్ జూలై 23న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తగ్ లైఫ్ షూట్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకా 25 daysలో షూట్ కంప్లీట్ అయిపోతుంది. ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్కి ఇదే నెక్స్ట్ రిలీజ్. దీని తర్వాత ఇండియన్ 3 ఉంటుంది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ తమిళ క్రిటిక్ భరద్వాజ్ రైటర్గా అండ్ సర్జన్ డైరెక్షన్లో నయనతార లీడ్గా ఒక మూవీతో వస్తుంది. ఇంకా డార్లింగ్ రిలీజ్ ఈవెంట్స్లో నాని మాట్లాడుతూ తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో నెక్స్ట్ ఫిల్మ్లో ప్రియదర్శి లీడ్గా యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మూవీకి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అని టైటిల్ అనుకుంటున్నారు. నెక్స్ట్ G2 అప్డేట్ ఆగస్ట్ 3న వస్తుంది. స్వాగ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ అయితే బాగుంది. సో క్రిస్మస్ కలుద్దాం. ఇంకా గేమ్ చేంజర్ రిలీజర్పై ఒక క్లారిటీ అయితే వస్తుంది. గేమ్ చేంజర్ క్రిస్మస్కి రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఇంకా అదే డిసెంబర్లో రిలీజ్ అవుతున్న తండేల్ అండ్ రాబిన్హుడ్ అయితే పోస్ట్పోన్ అయిపోతాయి. సో కలెక్షన్స్ పరంగా అయితే చిన్న దెబ్బ అయితే పడొచ్చేమో.
ఫస్ట్ 2 వీకెండ్స్ కలెక్షన్స్ బాగానే వచ్చినా లాంగ్ రన్లో అయితే మ్యాజికల్ ఫిగర్ అయితే రీచ్ అవ్వలేరేమో. ఎందుకంటే 2 బిగ్గెస్ట్ స్టార్స్ యాడ్ చేసిన 2 బిగ్గెస్ట్ మూవీస్ ఒకే మంత్ రిలీజ్ అవుతున్నాయి. దట్ టు డిసెంబర్. జనవరి వస్తే మళ్ళీ సంక్రాంతి సినిమాలు అయితే వచ్చేస్తాయి. ఎంత టికెట్ హైక్ పెంచినా చిన్న అయితే దెబ్బ అయితే పడవచ్చు. చూడాలి చివరికి ఏమవుతుందో. నెక్స్ట్, ప్రభాస్ హనురాగ్పూడి కాంబోలో వస్తున్న మూవీ ఫౌజీ మూవీలో ప్రభాస్ సోల్జర్గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో పాకిస్తాన్ హీరోయిన్ సేజల్ అలీని తీసుకున్నట్టు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. స్పిరిట్ కన్నా ముందు ఈ మూవీ సస్పెన్స్ కలుగుతుంది. నెక్స్ట్, ఆగస్ట్ 15 రిలీజెస్ చూస్తే తెలుగు నుంచి డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, 35 చిన్న కథ కాదు, హిందీలో స్త్రీ 2 రిలీజ్ అవుతుంది, తమిళ నుంచి తంగళాన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ వీకెండ్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మ్యూజిక్ షాప్ మూర్తి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, హర ప్రైమ్ వీడియో, ఆహా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, ఆడి జీవితం ది కోట్ లైఫ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, హాట్స్పాట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, కుంఫు పాండా 4 జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది, బైష్ కన్నా వెబ్ సిరీస్ G5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్ రికమెండేషన్స్ చూస్తే ఆడి జీవితం, హాట్స్పాట్, మ్యూజిక్ షాప్ మూర్తి ఇవైతే డెఫినెట్గా చూడండి. అండ్ రిలీజెస్ విషయానికి వస్తే విక్రమార్కుడు జూలై 27 రిలీజ్ అవుతుంది. అండ్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మొరారిని అయితే రిలీజ్ చేస్తున్నారు ఆగస్ట్ 9న. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 15th మీరు నేను చెప్పిన సినిమాలకు వెళ్తారా లేకపోతే టీవీలో కంటిన్యూస్గా చూస్తారా? అదైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.